నీకు కావాల్సింది ఇదేనా? మరి నగలు వెతకడానికి పిల్లకెందుకు దృష్టాంతం ఇచ్చావు? పిల్లని ఇప్పుడైనా కాస్త ప్రశాంతంగా బతకనివ్వు. పాండు, నువ్వు పాండురంగణ్ణి ఏమీ అనకురా. పాపం ఆయన చాలా బాధపడతాడు. అయ్యో, బాధపడిని నీ కష్టం చూసి బాధపడతాడే గాని నిన్ను కాపాడడానికి మాత్రం రాడు. ఇప్పుడు ఇవన్నీ నాకే సొంతం. అయ్యో నా చెయ్యి కాదుంది. అయ్యో నా చేతులు కాలిపోయాయి. అయ్యో. పాండు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నేనెంత వద్దంటున్నా వినకుండా ఎందుకు పాండురంగణ్ అన్నావు? నువ్వు ఊరుకో పిల్ల. నేను ఆయన నడబట్టే ఇది జరిగింది. లేకపోతే ఆ శకుని మా అమ్మ నగలు తీసుకుని వెళ్ళిపోయేవాడు. ఎరా, ఇక్కడ ఏ సమస్య లేదుగా? అది బాబాయ్, అంతా బాగానే ఉంది. సరే ఇక మీరిద్దరూ నిద్రపోండి. మేం బయట కాపలా కాస్తాం. రాబడదాం. పిల్ల, శకుని మామ గురించి ఎందుకు దాచిపెట్టావు? అరే, శకుని మామ అంటావేంటి? దాము మావయ్య అను. పాండురంగడ్ లీలల్ని మనం మనసులోనే దాచుకోవాలి. అదొక అద్భుతమైన అనుభవం. పాండురంగడ్ ఈరోజు మనకి చేసిన ఉపకారం గురించి అందరికీ చెప్తాడా? చెప్పడు కదా. మనం మాత్రం ఎందుకు చెప్పాలి? పిల్ల, ఇంత మంచితనం అసలు పనికిరాదు. నువ్వే చూడు, ఆయనలో మార్పు రాదు. ఆయన్ని శిక్షించటం పాండురంగడి పని. అది మన పని కాదు. అది ఆయన చూసుకుంటాడు. మన సంగతి మనం ఆలోచిద్దాం. పాండురంగా, చాలా రోజుల తర్వాత ఇవాళ నేను నీకు ప్రశాంతంగా వెన్న తినిపిస్తున్నాను. సక్కుకి చెందిన బంగారు ఆభరణాలను, స్త్రీధనాన్ని శివప్ప అన్యాయంగా పండరీపురంలో అమ్మేశాడు. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు. ఆభరణాలతో తిరిగిరా. ఈ బాబుని నేను కాపాడి తీరుతాను. అరే, పట్టుకో దాన్ని, పట్టుకో. నాన్న మీద కళంకం పడినప్పటి నుంచి ఆభరణాలు దొరికేంత వరకు ఎన్నెన్నో సంఘటనలు జరిగాయి. అనుక్షణం నువ్వు నాకు తోడున్నావు. నాకు ధైర్యం చెప్పి జాగ్రత్తగా ముందుకు నడిపించావు. నువ్విలాగే ఎప్పటికీ నాకు తోడుంటావని నాకు బాగా తెలుసు. పాండురంగా, నువ్వు నాకు ఎంతో మేలు చేశావు. కానీ నిన్న పాండు తొందరపడి నిన్ను మాటలన్నాడు. నువ్వు వాణ్ణి అపార్థం చేసుకోకు. వాడికి నా గురించి ఆందోళన అంతే. నువ్వు వాణ్ణి క్షమించు. ఎంతసేపు మాట్లాడినా నీకు తనివి తీరదు పిల్ల. ఇంక పద. వస్తున్నాను. పాండురంగా, ఆభరణాలు చేజారిపోకుండా నువ్వే కదా కాపాడావు. అందుకే నీకింకో చిన్న వెన్న ముద్ద. తృప్తిగా తిను. చాలా రోజుల తర్వాత మీరీరోజు ఉత్సాహంగా వెన్న తింటున్నారు.